పేరు బాబాయ్? కొండయ్య సార్ నా పేరు. కొండ ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఎట్లుంది మరి వ్యవసాయం ఈసారి? అదేంది ఇంకా ఇక్కడ మొత్తమే నాటు పెట్టలే, నాటు పెట్టలే? ఆసింగి పెట్టలే, ఆనకాలం పెట్టలే. ఎందుకే? నీళ్ళు లేక బావి ఎండిపోయింది. ఇప్పుడు చూసినా అట్నే ఉండాలి. ఆ, ఇక్కడ చెర్ల నీళ్ళు ఉంటే బావిలో నీళ్ళు ఉంటాయి. అవును. ఇట్లా చెప్తే మా సారు నీళ్ళు తెస్తే ఇట్లా శిల్కలు కూడా బారుకుంటూ వచ్చేది. ఏ సారు? కేసీఆర్, అది మన ఎర్రబెల్లి సార్. ఇక్కడ ఎర్రబెల్లి సారు, మీదికెళ్ళి కేసీఆర్. పైన కేసీఆర్, కింద ఇక్కడ ఎమ్మెల్యేగా ఈయన. ఇట్లా వస్తే మంచిగా నీళ్ళు ఉండే సముద్రం. ఆనకాలం పోయింది, ఆసింగ్ బాగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉత్తినే ఉంది ఆడ. ఇక గిడ గింత వేసుకుంటే ఇదే ఎండిపోయింది. బోర్ వేసుకున్నా 50,000 పెట్టి, 1,00,000 అయినా ఒక మోటార్ దానికి. ఇది వేసుకుంటే ఇదే 1 ఎకరంన్నర ఎండిపోయింది. అబద్ధం లేదు, విన్నావా? ఇక ఈ బతుకులు బతలేం సారు. ఆయన రుణమాఫీలు అన్నాడు, రుణమాఫీ నాకు కానే లేదు. రుణమాఫీ కాలేదు. 2 లక్షలు అన్నాడు కదా, కానే లేదు నాకు. నీకుందా రుణం? ఉన్నది. ఎంత తెచ్చుకున్నావు? నేను 1,30,000 తెచ్చుకున్నా. కాలే? కావాలి కదా, మరి ఎందుకు కాలేదట? కాలే, అవి అట్నే ఉన్నాయి, విన్నావా? ఇక ఇప్పుడు ఇవన్నీ సార్ ఊళ్ళే అన్ని అన్న పనులు ఒక్కటి ఖాయం చేస్తలేడు సారు. చేస్తలేడు. లాస్ట్కి వచ్చే ఆ ఊళ్ళో పనులు అట్లా పెట్టి, కానీ ఇప్పుడు రైతులు మునిగే బియ్యం పండించేది కూడా ఆగమైపోయే కాలం వచ్చింది సార్. అంత ఎండిపోతున్నట్టు. ఎంత ఎండిపోయింది సారు, ఎండిపోయే ఆగమైతుంది. ఏముంది మాకు? ఏం లేదు. ఇక అడ్డికి బాగుసారి అమ్ముకొని తిని సాగవలసింది తప్ప ఇంకో ముచ్చట్లేదు మాకు. అంత పెద్ద మాట అంటే బాబు. మరి ఏం చేస్తాం? మా ఇంట్లో తిండికి లేనప్పుడు ఏం చేస్తాం సారు? నీయసుంటే మారాదు, వంటాడు 10 కిందికో మీదికో. అవి అమ్ముకోవాలి, కంట్రోల్గా బొట్టలు బియ్యం తెచ్చుకోవాలి, తినాలి, ఉండాలి. అంతే తప్ప ఏం లేదు మాకు. ఇక అంతేనా? పట్టించుకుంటలేరు ఇక్కడ. ఈ పట్టించుకుంటే మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేదు మేడం. వచ్చి చూసుకొని ఇక్కడ వచ్చి సభకు వచ్చి మాట్లాడి ఇట్లా చేస్తానా వస్తానా పోతున్నా అని అంటే మాకు తీరా ధైర్యం. అసలే వచ్చుడే లేదా మేడం. అక్కడక్కడనే ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టి ఈడికే వస్తుంది, ఆడికెళ్ళి అటే పోతుంది అంతే. ఇదే అంతకు తప్ప ఇక మాకు ఇంకో ముచ్చట లేదు సార్. ఇక ఇప్పుడు ఆ పిల్లగారు చెప్పినట్టు చాలా చోట్ల ఎండిపోతున్నాయి. ఎందుకు బాబాయ్ అంటే గతంలో ఇంతగానం ఎండలేదు, చూడలేదు మనం. అవును సార్, నీళ్ళు లేవు. నీళ్ళు ఉంటేనో ఒకసారి కాలం అభివృద్ధి చక్కగా ఎక్స్పర్ట్స్ అయినా కూడా నీళ్ళు వదిలితే చెర్లలో నీళ్ళు ఉంటే బావుల్లో నీళ్ళు ఇచ్చేది, బోర్లకు బావులకు. ఇప్పుడు కాలం పరిస్థితి మంచిగా కమ్ముగా లేదు. ఈ కాలువలు అసలే పోయినాయి. కాలువలు అసలే పోయినాయి, అసలే లేవు. కొత్త ప్రభుత్వం మార్పు అని తెచ్చుకోరుగా అయ్యా. కొత్త ప్రభుత్వం ఎట్లుంది? కొత్త ప్రభుత్వం ముచ్చటే నేను ఇప్పుడు చెప్పేది. అంతేనా? అదే ఇక పాత ప్రభుత్వం ముచ్చట సంతోషం అనే ఇప్పుడు ఆ పిల్లగాడు చెప్పి నేను చెప్తాను ఏమిటి. మంచిగా నాకు సంవత్సరానికి నా భూమికి నాకు 40-80 వేలు, నాకు 40 సంవత్సరానికి 50 వేలు నాకు ముట్టేది. గవర్నమెంట్ సొమ్ము. ఇప్పుడు ముట్టిందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఏడ ముట్టింది? రాలే, ఇంతవరకు రాలేదు. వస్తేనే వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రానోళ్ళకు రానే లేదు. ఒక 4 ఎకరాలు, ఎకరం 20 గుంటలు 30 గుంటలు అని గిట్ల వేసుకుంటూ వచ్చిండు. ఇంకా 3 ఎకరాల కాడికి వెళ్ళి ఇంకా 4-5 ఎకరాల వరకు అట్టే ఉండే. రైతు బంధు కూడా రాలే. రైతు బంధు కూడా అట్టే ఉన్నదా? రైతు బంధు కూడా వాళ్ళే భరోసా తగ్గి అని కూడా పడుతుంది అన్నాడు. కానీ ఏది పడుతుంది? ఏదిగా కొన్ని 2 ఎకరాలకు అంతే, ఎకరానికి అరెకరానికి గిట్లు వచ్చింది మొత్తం. బల్లే ఇంకా అందరికి బల్లే. ఇక ఎన్నడెత్తాడు పోయి ఇంకా 30 తారీఖు వరకే లాస్ట్ అన్నాడు. మరి 30 తారీఖు పోయిందిగా. 30 తారీఖు పోయింది. మరి 30 తారీఖు పోయినాక ఇప్పుడు ఏం పడతాను ఇక వాళ్ళకి తెలుసు. పడతలేవు, పల్లె రాలేదని అంటారు. బ్యాంకు పోతారు, చూసుకుంటారు, పోతారు అంతే. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని అవి ఇస్తున్నాం? ఏది ఇస్తలేరు సారు, అన్ని అబద్ధాలు. ఆయన అన్న మాట ఒక్కడి చెల్లిస్తలేరు సారు. వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఏం చేస్తాడో కానీ ఇప్పటి వరకు అయితే ఆయన అనుకున్న పని ఏది కూడా చేయలేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిరు, అది అవుతుంది కానీ ఫ్రీ బస్ ఎందుకు? అది ఫ్రీ బస్ అని పెట్టి ఆయనకు నెలకు 3 కోట్లు డీజిల్కే కడుతుండే. ఆయన పనితనం అదే, అంత తప్పి ఏం లేదు. అంతేనా? మరి గ్యారెంటీల పేరుతోని ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటున్నారు, 500 సిలిండర్ వస్తుంది అంటున్నారు. 500 సిలిండర్ 950 కడుతున్నాం సార్. సిలిండర్ గ్యాస్ 950 కడుతున్నాం. అకౌంట్లో పడితే అన్నాడు. ఎన్నిసార్లు పోయి అకౌంట్ చూసుకున్నా ₹1 పడతలేదు. మున్పటి లెక్కనే అవుతుంది. మరి కొన్ని పింఛన్లు అని వచ్చినాయా? 4,000 లేవు. వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. లేదు సార్, అంతేనా? లేదు. అదే 2,000 బంగారం అన్నారు, అది లేదు. పాపం ఆ తులం బంగారం కొంచెం కళ్యాణ్ 1,00,000 ఇచ్చినా బాగుండు.
గతంలో కేసీఆర్ ఇచ్చినట్టు కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు అది కూడా సున్నా. అది కూడా సున్నా ఇప్పుడు కోట్ల పెళ్ళిళ్ళు అయినాయి దేశం మీద. ఒక్కరికి కూడా మాకు వచ్చింది కళ్యాణ లక్ష్యం అన్న మానవులు లేడు. అది కూడా సున్నా ఉంది. సున్నా. మహిళలకు 2500 ఇస్తానరే వచ్చినాయి. ఇప్పుడు ఒక్క రూపాయి ఆ ముచ్చటే లేదు. అనుడు వరకు గెలుచుడు వరకే కానీ ఆ ఇచ్చుడు లేదు సచ్చుడు లేదు సారు. ఇక ఈ రేవంత్ రెడ్డి ముచ్చట అంతే. మరి పథకాలు ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, ఎట్లా అన్నట్టు మరి ప్రభుత్వం? ఇక గట్లా ఉన్నది. మరి ఏం చేస్తామని ఏమైనా చేసేటట్టున్నాం మనం? గిట్టేం మొత్తుకుంటున్నాం, సప్పుడు ఎక్కుకుంటున్నాం. మీరే కదా ఓట్లేసి గెలిపించుకున్నారు. మరి మేమే కానీ మరి మా ప్రాయిద ఏది? ఇక పాపం వాళ్ళు వేసిండు, వాళ్ళకి ఇంత చెయ్యాలనేది ఆయనకు ఉండాలి కదా. లేదు కదా సార్, మరి ఏం చేస్తాం? మరి డబ్బులు లేవు, లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అన్నాడు. అంత మాలపోలం సాగుతుంది. గెలిచినామంటే గెలిచినా, ఉన్నవా అంటే ఉన్నా, అంతకు తప్ప ఇంకో ముచ్చట్లేదు. మరి మళ్ళీ 5 10 కాంగ్రెస్ వస్తుందట కానీ సీఎం అంటుండు. కాంగ్రెస్ వస్తే రాని కానీ మరి పనులు చేయకుంటే చేసే ఆయనకు ఏత్తలే వాళ్ళు ప్రపంచం మీద ఏత్తరా? ఏరంటవా? ఇవ్వలేరు. ఇప్పటికే సరిపోయింది. గొప్పగా చెప్పుకుంటారు సారు, ఇప్పటికి సరిపోయింది. ఎవరో మంచిగా ఉన్నోళ్ళు ఏం చెప్పుకుంటారో వాళ్ళ కడుపు నిండి వాళ్ళు. కానీ మా స్థితి కడుపు మండి వాళ్ళు రూపాయల పావుల మందం మళ్ళీ అదే వస్తుంది అంటారు. కానీ 3 పావులాలు సున్నా. ఏది వస్తుంది అంటారు? కాంగ్రెస్ వస్తుందని అంటారు. పావుల మందం కాంగ్రెస్ వస్తుంది. 3 పావులాలు సున్నా. కాంగ్రెస్ రాదు. మళ్ళీ అదే కేసీఆర్ వస్తాడు అంతేనా అనేది మా ఉన్నది జనాలకు ఉన్నది. ఎందుకు మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకు రావాలంటే పనులు చేసిండు కాబట్టి. మంచిగా ఆయన అనుకున్న పనులు చేసిండు. సరే అక్కడ ఏం చేసుకుండో ఏం పోదో మాకు తెలియదు. రైతులను అయితే ముంచలేదు. అవతల ఏం చేసిండో మాకు తెలియదు సార్. మరి ఎందుకు వేసారు కాంగ్రెస్ కి? అట్లాంటప్పుడు మంచి ఎందుకు వేసారు అంటే జనం సల్లగుండిపోను జర ఈసారి ఎప్పటికి ఆయనే ఉండాలనా అని కూడా అన్నారు సార్ జనం. అని ఇక అందరూ చిన్నలు పెద్దలు అంతా అటే మొగ్గు చూపిండి చేసిండు. గెలిచిండు. ఇక గెలిచినాక గీ మోపన చేస్తాడు. ఇట్లా చేస్తున్నట్టు ఇదంతా. అయితే బాధలు అవుతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. చాలా బాధలు. ఏడ్చుడే తక్కువ ఉంది. ఏముంది సార్? గింత ఎండిపోయినాక పటేలకు ఏడవపతి ఏముంది? నా సొంత ఏళ్ళు ఏడవపతి ఏమి సార్? ఇది అంతా ఎండిపోయినాక ఇప్పుడు ఎకరాన 50,000, ఎకరాన 25,000 పెట్టుబడి పెట్టింది నచ్చలేదు. 25,000 మునిగే సావుకారుల దగ్గర తెచ్చి పెట్టి అందులో అంటే అక్కడ అమ్మిద్దామని. అదివా ఇదివా ఇక ఏం చేయం మేము? మాకు ఎవరు ఇస్తారు? ఏది లేదంటూ. ఏది లేదు.